Recording in progress. Okay friends, hi. Today we will understand how to process the strings. మనం స్ట్రింగ్స్లో ఉన్నాం కదా, స్ట్రింగ్స్ ఎలా డిక్లేర్ చేసామో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియో ఎవరైనా అటెండ్ అవ్వకపోతే ఒకసారి వినండి. స్ట్రింగ్స్ని పైథాన్లో ఎలా డిక్లేర్ చేయాలో, వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్ ఇన్ పైథాన్ మనం నేర్చుకున్నాం. ఎలా డిక్లేర్ చేయాలి, ఏంటి, ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకున్నాం. ఇందులో ఈ లాస్ట్ వీడియోలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ జెడ్. ఇదంతా తీసేద్దాం. లెట్స్ కీప్ ఓన్లీ టిల్ పి. ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు తెలుస్తుంది. సో జెడ్ ఈక్వల్ టు రాజీవ్ గుడిపాటి అండ్ డేటా టైప్ ఈస్ STR. మనకి క్లియర్గా ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఈ వాల్యూని మనం ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రాసెసింగ్? ఇప్పటివరకు డిక్లరేషన్ చూసాం. ప్రాసెసింగ్ చేయాలి. ఇప్పుడు ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూ తీసుకున్నాం. వాల్యూ ఈజ్ నథింగ్ బట్ డేటా. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ డోంట్ డూ తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయకపోతే ఇంకా ప్రోగ్రామింగ్ యొక్క పర్పస్ ఏంటి? సో ప్రోగ్రామింగ్లో మెయిన్గా ఏంటి? ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ డేటా ప్రాసెసింగ్. సో 2 వర్డ్స్, డేటా అండ్ ప్రాసెసింగ్. డేటా అంటే ఇది డేటా. దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పేదే ప్రోగ్రామింగ్. సో ఎలా ప్రాసెస్ చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెడ్లో నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ జెడ్ అంటే మొత్తం ప్రింట్ చేస్తుంది. జెడ్లో ఉండే వాల్యూ మొత్తం ప్రింట్ చేస్తుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ జెడ్లో. ఎన్ని క్యారెక్టర్స్లో తెలుసుకోవాలంటే పైథాన్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చింది, దట్ ఈస్ కాల్డ్ len. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ జెడ్? len స్టాండ్స్ ఫర్ లెంత్ ఆఫ్ జెడ్. సో ఆ జెడ్లో ఉండే టోటల్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత సైజ్ ఆఫ్ వాల్యూస్ క్యారెక్టర్స్ని ఆ జెడ్ అనే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది అని తెలియాలంటే len అనే ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ మనం వాడుకోవాలి. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటే పైథానే కొన్ని ఫంక్షన్స్ని ప్రీడిఫైన్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే డెవలపర్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి కొన్ని ఫంక్షన్స్ని డెవలప్ చేసి మనకి ఇస్తుంది. అవి మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో జెడ్లో ఎన్ని క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే len అనే ఫంక్షన్ వాడాలి. సో ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 14 క్యారెక్టర్స్ ఇన్సైడ్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ లోపల ఈ జెడ్ అనే వేరియబుల్లో ఈ వాల్యూలో 14 క్యారెక్టర్స్ కలిపి ఒక వాల్యూ అయింది. ఇంక్లూడింగ్ ద స్పేస్. ఈ స్పేస్తో కలిపి 14 క్యారెక్టర్స్. కావాలంటే కౌంట్ చేయండి, 14 క్యారెక్టర్స్ ఉంటుంది. ఈ 14 క్యారెక్టర్స్లో నాకు ఫస్ట్ క్యారెక్టర్ కావాలి. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్. అప్పుడు ఎందుకు రాజు ఫస్ట్ క్యారెక్టర్ తెలుసుకొని ఏం చేస్తామంటే, రేపు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు లాజిక్ ఎలాగైనా రాయాల్సి వస్తుంది. ఒక యూజర్ తన ఏజ్ అనే ఫీల్డ్లో తన ఏజ్ ఎంటర్ చేశాడు. ఏజ్ మోస్ట్లీ 2 డిజిట్ ఏజ్ ఉంటుంది కదా. సో అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఇన్సైడ్ ద టెక్స్ట్ బాక్స్ యూ వాంట్ టు ప్రాసెస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫస్ట్ 2 క్యారెక్టర్సా, ఫస్ట్ 1 క్యారెక్టరా, లాస్ట్ 3 క్యారెక్టర్సా, ఇలాంటి అవసరం వస్తుంది. సో ఈ వేరియబుల్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే 0. వాట్ ఈస్ ద 0th ఇండెక్స్ ఆఫ్ జెడ్? సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఆర్. ఎలా తెలుసు ఆర్కి 0 అని? సో పైథాన్ ఏం చేస్తుందంటే, లెట్ మీ టేక్ ఏ వేరియబుల్ నేమ్, జస్ట్ ఏ నోట్ ప్యాడ్ ఫర్ సింప్లిసిటీ. సో లెట్స్ టేక్ దిస్ వన్, రాజీవ్ స్పేస్ గుడిపాటి. సో క్యాపిటల్ లెటర్స్ని ఇగ్నోర్ చేయండి. సో పైథాన్ ఏం చేస్తుందంటే ప్రతి క్యారెక్టర్కి ఇండెక్స్ ఇచ్చుకుంటూ పోతుంది. 0 ఫర్ రాజీవ్, 1 ఫర్ A, 2 ఫర్ J, 3 ఫర్ I, 4, 5 ఫర్ స్పేస్, 6, 7, 8, 9. సో ఇక్కడ నుంచి 2 డిజిట్స్ కదా, 10. సో ఇలా ఇస్తుంది. సో బెటర్ వీ టేక్ ఇట్ ఇన్ ఎక్సెల్. బట్
ఓకే, లెట్స్ అండర్స్టాండ్ టిల్ హియర్. సో ఆర్ అనేది 0 ఇండెక్స్, ఏ అనేది 1 ఇండెక్స్, జే అనేది 2 ఇండెక్స్. ఓకే, ఈ ఇండెక్స్ వాల్యూస్ని పైథాన్ అసైన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక వాల్యూని ఒక వేరియబుల్లోకి వేసారో ఆ వేరియబుల్లో ఉండే క్యారెక్టర్స్కి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది అనమాట పైథాన్ డిఫాల్ట్గా. సో ఇప్పుడు మనకి ఆర్ కావాలంటే అంటే ఫస్ట్ పొజిషన్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఇండెక్స్ వాల్యూ. సో 0 అని ప్రింట్ చేయాలి. ఓకే, సో జెడ్ ఆఫ్ 0 విల్ గివ్ యూ ద ఫస్ట్ క్యారెక్టర్. సో ఏ కావాలంటే జెడ్ ఆఫ్ 1 విల్ గివ్ యూ ద సెకండ్ క్యారెక్టర్. సి ఏ వచ్చింది. జెడ్ ఆఫ్ 2 ఓకే విల్ గివ్ యూ ద థర్డ్ క్యారెక్టర్. ఓకే, జీ నాకు జీ ప్రింట్ అవ్వాలి. జీ ప్రింట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఇండెక్స్? 0 1 2 3 4 5 6. ఓకే, 6 ఈజ్ ద ఇండెక్స్. 6 అని పెడితే అప్పుడు మీకు జీ ప్రింట్ అవుతుంది. సో ఒక వాల్యూలో నుంచి ఒక పర్టికులర్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఇట్లా ఏదైనా ఒక పొజిషన్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే దాని ఇండెక్స్ ద్వారా ఆ క్యారెక్టర్ని ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ సింగిల్ క్యారెక్టర్ని మనం రిట్రీవ్ చేయగలం అనమాట. ఓకే, క్లియర్? దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఇండెక్సింగ్ ఇన్ పైథాన్. ఓకే, అలాగే రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఓకే, జెడ్ ఆఫ్ -1 అంటే ఓకే యూ కెన్ సే అండ్ ఇఫ్ యూ సే ఇట్ విల్ ప్రింట్ ఐ అంటే లాస్ట్ లెటర్. ఓకే, రివర్స్ ఇండెక్స్ కూడా అసైన్ చేసుకుంటుంది అంటే -1 లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. -1 -2 -3 అలా రివర్స్ ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇది ఒకటి చాలు. This is called as indexing in Python. Okay, let me put it here. Okay, let me comment it out. ఏదన్నా ప్రోగ్రామింగ్ లైన్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే దాని ముందు హ్యాష్ పెట్టాలి. ఓకే, హ్యాష్ ఈజ్ కాల్డ్ కమెంట్ ఇన్ పైథాన్. కమెంట్ అంటే ఇగ్నోర్ చేసేయమని చెప్తున్నాం ఇంటర్ప్రిటర్కి. సో పైథాన్ కోడ్ని రన్ చేసేటప్పుడు అది ఇగ్నోర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ప్రింట్ అవ్వదు, ఏం ప్రింట్ అవ్వవు. ఎందుకు అంటే హ్యాష్ పెట్టి ఇగ్నోర్ చేశాను. అది హ్యాష్ తీసేస్తే మనకి వర్క్ అవుతుంది. సి జీ ప్రింట్ అయింది. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ లైన్ ఆఫ్ కోడ్, ఏదన్నా లైన్ ఆఫ్ కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే దాని ముందు ఒక హ్యాష్ పెట్టండి. దాన్ని ఓకే ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది అంటే ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని కొంచెం ఓకే ఎన్హాన్స్ చేద్దాం. ఇంకా ప్రాసెసింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ని నేను క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఓకే, ఆ వాల్యూని నేను టచ్ చేయకుండా వేరియబుల్ మీద లాజిక్ రాసి ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ మీద ఆపరేట్ చేస్తాను. ఓకే, సో జెడ్ డాట్ అని ఎప్పుడైతే పెట్టారో పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఇన్బిల్ట్ అంటే పైథాన్ని బిల్డ్ చేసి మీకు ఇచ్చేసింది. సో ఆ స్ట్రింగ్ మీద ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే జెడ్ డాట్ ఓకే క్యాపిటలైజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ క్యాపిటలైజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఓకే అందులో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేస్తుంది. సో యు జస్ట్ ప్రింట్ z.capitalize. ఓకే, అండ్ జస్ట్ రన్ ఇట్. సి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోయింది, నేనేం చేయలేదు. ఓకే, జస్ట్ ఆ ఫంక్షన్ని అప్లై చేశాను ఆ వేరియబుల్ పైన. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే వేరియబుల్ మీద మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నారో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ తీసుకొని దాని మీద ఆపరేట్ అయ్యి మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. ఇలా మనకి డాట్ పెడితే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి దీని మీద, స్ట్రింగ్ మీద. ఓకే, క్యాపిటలైజ్, కౌంట్, ఇండెక్స్, ఎల్జస్ట్, ఎల్లో, ఓకే లెఫ్ట్, జస్ట్, అడ్జస్ట్, లోయర్, కేస్ ఫోల్డ్, సెంటర్, ఎండ్స్ విత్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని నేను చెప్తాను, మిగిలినవి మనం ఆ డాక్యుమెంటేషన్ చూసి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ డాట్
సెంటర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఈ సెంటర్ బ్రాకెట్లో ఓకే పెట్టంగానే మీకు ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది. ఓకే, ఇంటెలిజెన్స్ వర్క్ అయ్యి మీకు విడ్త్ ఎంత, ఏ క్యారెక్టర్తో ఫిల్ చేయాలి అని 2 పారామీటర్స్ తీసుకుంటాం. సో ఓకే, ఐ విల్ టెల్ యూ. సో టేక్ టోటల్ 24 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఇన్సర్ట్ దిస్ వాల్యూ ఇన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ అండ్ ఫిల్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ విత్ స్టార్ అని చెప్తున్నా. ఓకే, ఈ ఫంక్షన్ యొక్క అర్థం ఏంటంటే మీకు రన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. Okay, when I run it, you can see, let's comment it out the first function. Okay, so now if you see, okay, రాజీవ్ గుడిపాటి అనేది స్టార్స్ మధ్యలో వచ్చింది. సో ఏం చేశాను, టోటల్ లెంత్ వచ్చి 24 క్యారెక్టర్స్. ఈ 24 క్యారెక్టర్స్ లెంత్ ఉన్న ఒక వాల్యూ తీసుకొని దాని మధ్యలో ఈ జెడ్ యొక్క వాల్యూని పెట్టి ముందు వెనకాల స్టార్స్ పెట్టి ఫిల్ చేయి అని చెప్తున్నాను. ఓకే, యూ సెంటర్ ద వాల్యూ ఆఫ్ జెడ్ అండ్ ఫిల్ ద రిమైనింగ్ ఓకే ప్లేసెస్ విత్ స్టార్. దట్ ఈజ్ వాట్ దిస్ సెంటర్ ఫంక్షన్ అప్లైస్. ఈ సెంటర్ ఫంక్షన్ అందుకు ఒక స్ట్రింగ్ని ప్రాపర్గా ఫార్మాట్ చేయడానికి, ఓకే, అంటే ఆ లుక్ అండ్ ఫీల్ మార్చడానికి దానికి మనకి సెంటర్ ఫంక్షన్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ వేరే ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఆల్ దీస్ ఆర్ ది ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సేమ్ జెడ్లో ఉన్న వాల్యూ. ఓకే, సో ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ నేమ్ ఇవ్వండి. అంటే ఎక్స్ జెడ్ వై అని అనకుండా ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఎలా ఉండాలి అంటే ఆ వేరియబుల్ నేమ్ చూస్తే అందులో ఎలాంటి వాల్యూ ఉందో మనకు తెలియాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రీడబిలిటీ. ఓకే, రీడబిలిటీ ఆఫ్ ద కోడ్ అంటారు. ఎప్పుడైనా వేరే డెవలపర్ మన కోడ్ని ఎప్పుడైనా ఓకే అర్థం చేసుకోవడానికి చూస్తే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఓకే, కష్టంగా ఉండకూడదు. సో ఎప్పుడు అర్థమవుతుంది అంటే నేమ్ అంటే ఓకే ఒక పర్సన్ నేమ్ అనేది ఈ వేరియబుల్లో ఉంటుంది అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే, సో ఎక్స్ వై జెడ్ అలా అనకుండా ఓకే ప్రాపర్ నేమ్ అనే వేరియబుల్కి నేమ్ అని ఒకటి ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఈ నేమ్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, నేమ్ డాట్ కౌంట్. ఓకే, ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయమంటున్నా. అంటే ఈ వేరియబుల్లో ఎన్ని ఏస్ ఉన్నాయో కౌంట్ చేయమంటున్నా. సో నేను రన్ చేస్తే 2 ఏస్ ఉన్నాయని చెప్తుంది. దట్ మీన్స్ 2 అనే నెంబర్ వచ్చింది. అంటే ఈ రాజీవ్ గూడిపాటిలో 2 ఏస్ ఉన్నాయంట. ఫస్ట్ వర్డ్లో ఒక ఏ, సెకండ్ వర్డ్లో ఇంకో ఏ ఉంది. సో 2 ఏస్. సో కౌంట్ విల్ కౌంట్ ఓకే నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ. ఓకే, మీ డబుల్ కోట్స్లో ఎన్ని ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో అది ఎన్నిసార్లు ఆ నేమ్ అనే వేరియబుల్లో రిపీట్ అవుతుందో అది చెప్తుంది. ఓకే, కౌంట్ చేస్తుంది ఎన్నిసార్లు అక్కడైందో. సిమిలర్లీ ఏ కాకుండా ఐ ఇస్తే ఓకే ఎన్నిసార్లు ఐ వచ్చింది, 2 టైమ్స్ 3 టైమ్స్. 3 టైమ్స్ ఐ ఉంది. యూ కెన్ సీ ఐ. ఓకే, రాజీవ్ ఇలా కాకుండా నాకు కంప్లీట్ వర్డ్ ఓకే అప్పర్ కేసులోకి ఉండాలి అని అన్నారనుకో, దెన్ దెర్ ఈజ్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ అప్పర్. ప్రింట్ నేమ్ డాట్ అప్పర్. అప్పర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ వర్డ్ని అప్పర్ కేసులోకి మార్చేస్తుంది. కంప్లీట్ ఓకే
ఓకే సారీ, ఇలా ఓకే అప్పర్ అనేది ఆ కంప్లీట్ ఉన్న వాల్యూని అప్పర్ కేసులోకి మార్చేస్తుంది. సి రాజీవ్ గుడిపాటి అనేది కంప్లీట్గా అప్పర్ కేస్ లెటర్స్లోకి మారిపోయింది. సో ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, మీరు ఒక్కొక్కటి డాట్ పెట్టి గైడ్ చూసుకుంటే ఒక్కొక్క ఫంక్షన్ గురించి నియర్లీ 50-60 ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ప్రింట్, ఓకే, నేమ్ డాట్ ఈజ్ డిజిట్. ఓకే, ఈజ్ డిజిట్ ఏం చెక్ చేస్తుందంటే ఆ వాల్యూలో ఏదైనా నెంబర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, మన నేమ్ అనే వాల్యూలో నెంబర్ ఏదైనా ఉందా, ఏం లేదు. సో వెన్ యూ రన్ ఇట్ ఈస్ సేయింగ్ ఫాల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, 4. నౌ వెన్ ఐ ఎగ్జిక్యూట్, ఓకే, ఇట్ విల్ షో యూ. ఓకే, ఓకే, ఓకే. సో వాట్ ఇట్ విల్ చెక్ ఈజ్ డిజిట్. ఈ వాల్యూలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ డిజిట్టా కాదా చెక్ చేస్తుంది. ఓకే, ఒక డిజిట్ ఉందా కాదా అని కాదు, ఈ వాల్యూలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ డిజిట్సా కాదా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మొబైల్ నెంబర్ అనే ఒక వాల్యూ ఉంది, మొబైల్ అని. ఓకే, సో నా మొబైల్ నెంబర్, ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ వేగ్ మొబైల్ నెంబర్. ఓకే, డోంట్ ట్రై టు కాల్ టు దిస్ నెంబర్. ఓకే, ఒక వేరియబుల్. సో మనకి కొన్ని చెక్స్ ఉంటాయి యూఐలో ఎంటర్ చేసినప్పుడు. ఎవరైనా మొబైల్ నెంబర్ ఫీల్డ్లో క్యారెక్టర్స్ ఎంటర్ చేశారా లేకపోతే అన్ని డిజిట్సా కాదా, ఓకే, ఒక చెక్ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ, ఓకే, మొబైల్, ఓకే, డాట్ ఈజ్ డిజిట్ అంటే మొబైల్లో ఉండే వేరియబుల్లో అన్నీ ఉన్న ఈచ్ క్యారెక్టర్ డిజిట్టా కాదా అని వ్యాలిడేట్ చేస్తుంది. సో వెన్ ఐ ఎగ్జిక్యూట్ యూ కెన్ సీ ఇట్ ఈస్ సేయింగ్ ట్రూ. ఓకే, అంటే ఈ వేరియబుల్లో ఉన్నవన్నీ డిజిట్సే అని కన్ఫర్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిజిట్ తీసి ఒక క్యారెక్టర్ పెట్టాను. ఓకే, అండ్ నౌ వెన్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ విల్ సే ఫాల్స్. దట్ మీన్స్, ఓకే, ఇది ఇలాంటి యూస్ కేసెస్లో పనిచేస్తుంది. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అన్ని డిజిట్స్ ఉన్నాయా, ఓకే, అని మనకి క్లియర్గా చెప్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రాసెస్ ఎ స్ట్రింగ్. Okay, so there are different functions like this. There are a number of functions. You can just understand one by one. So is digit ఒక ఫంక్షన్, ఓకే, జాయిన్ అని ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో ప్రతి నెంబర్ మధ్యలో కామా పెట్టాలనుకున్నాను. ఓకే, మొబైల్ నెంబర్లో ఒక్కొక్క నెంబర్కి మధ్యలో కామా పెట్టాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్, ఓకే, జాయిన్ బై కామా, ఓకే, డాట్ జాయిన్ ఆన్ నేమ్ అంటున్నా. అంటే నేమ్లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ని కామాతో జాయిన్ చేయని చెప్తున్నాను. ఓకే, జాయిన్ ఫంక్షన్ అది చెప్తున్నాను. సో యూ కెన్ సీ రాజీవ్ గుడిపాటి, ఓకే, ఒక్కొక్క కామాతో జాయిన్ అయ్యి ప్రింట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జాయిన్ ఫంక్షన్. ఓకే, సో సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ ఫంక్షన్స్ ఆల్సో. రీప్లేస్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేమ్ డాట్, ఓకే, రీప్లేస్. సారీ, రీప్లేస్, ఓకే, ఈ స్పేస్ని రీప్లేస్ విత్ అండర్ స్కోర్ అని చెప్తున్నా. ఓకే, నౌ వెన్ ఐ ఎగ్జిక్యూట్ you can see space కాస్త అండర్ స్కోర్ అయిపోయింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు, ఓకే, రీప్లేస్ ఎ పర్టికులర్ క్యారెక్టర్ విత్ సమ్ డిఫరెంట్ క్యారెక్టర్, ఓకే, దెన్ యూ కెన్ గో ahead with replace function. Okay, thank you everyone. I would like to stop here.